ఒక మాట ఒక యాక్షన్ చేస్తారు. మీరు నవ్వదు, ఇంప్రెషన్ చేయదు, జస్ట్ ఫోకస్ అంటారు. నేనేం మాట చెప్తానంటే ఇక్కడున్న మాట నేను చెప్తాను చూడండి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము మరియు పాఠశాల పరిపాలన విభాగము బోధనా పద్ధతులు సాధారణ పేపర్ 2. ఓకే, నేను చెప్పబోయేదానికి ఏంటి? విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము మరియు మరియు అవసరం రాసి పెట్టుకోండి. పాఠశాల పరిపాలన విభాగం పేపర్ 1, బోధనా పద్ధతులు సాధారణ పేపర్ 2. ఈ పదాలు చెప్పేసి ఒక చిన్న క్యాప్షన్ వల్ల చెప్తారు. ఓకే, సెకండ్ కొడతారు, ఇట్లా కొడతారు, ఇట్లా తిరుగుతారు, లెఫ్ట్. ఓకే, చూడండి, సెల్యూట్ డౌన్ అండ్ లెఫ్ట్ తిరగాలి, మళ్ళీ రైట్ తిరగాల, ఎడమకు అది కొట్టాలి. ఓకే, ఇంకోసారి సెల్యూట్ కొడతారు, డౌన్ చేస్తారు, ఎడమకు తిరగాలి, మళ్ళీ కుడి తిరగాల, ఇది తీసి కొట్టాలి, అలా చెప్తారు. ఓకే, ఇది ఆ 10 మందిలో మొదటి వ్యక్తికి మాత్రమే నేను చెప్తాను. నేనేం చెప్పిందో ఆయన వచ్చి రెండవ వ్యక్తికి చేసి చూపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఏం చేయాలి? నేను చెప్పే పదం ఏంది? విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము మరియు పాఠశాల పరిపాలన విభాగము, ఆ తర్వాత పేపర్ 1, పేపర్ బోధనా పద్ధతులు పేపర్ 2. ఓకే, మధ్యలో మరి వస్తుంది ఏది? విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము మరియు పాఠశాల పరిపాలన విభాగము పేపర్ 1, బోధనా పద్ధతులు పేపర్ 2. ఇది చెప్పి నెక్స్ట్ ఏం చేయాలి? సెల్ఫీ ఉండాలి, డౌన్ చేయాలి, లెఫ్ట్ తిరగాలి, రైట్ తిరగాలి, ఈ కాదు ఇట్లా కొట్టాలి. మీకు ఇన్నిసార్లు చెప్తాను, అలా ఒకటేసారి చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆయన చెప్తాను, ఆయన సెకండ్ ఆయన చూపిస్తాడు, థర్డ్ ఆయన చూపిస్తాడు, లాస్ట్ ఆయన ఏం చేస్తాడు తర్వాత చూపిస్తాడు. ఓకే, డన్. ఫస్ట్ బాగుందా సార్? వేడిగా ఉంది, వేడిగా ఉంది. నంబర్ చూసారా? 9876. ముందర ఉన్న నంబర్ చూడలేదు. ఏం రాశారు? Yes, excellent. Right with your right point. ఓకే, మీరు ఇంకేమైనా నా కార్లో అబ్జర్వ్ చేశారా? ఎక్సలెంట్, ఎక్సలెంట్. వినాయకుడు ఓకే, కొద్దిగా అట్లేరండి. అందరూ వచ్చిన 3, 4, 9, 10 ఇద్దరు రావాలి. ఓకే, మిత్రం మీరు ఏం అబ్జర్వ్ చేశారు నా కార్ దగ్గర? ఏ కలర్ ఉంటుంది సార్? అది అబ్జర్వ్ చేశారు. హలో, ఇంకా చెప్పడం ఎవరు? మేడం మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఓకే, ఇంకేం అబ్జర్వ్ చేశారు? ఓకే, రైట్. 4 స్కూటీస్, 8 బైక్స్. ఓకే, మళ్ళీ 2 బైక్స్ అటు ఇటు, 2 స్కూటీస్ అటు ఇటు. ఎక్సలెంట్. ఎస్ మేడం, మీరేం అబ్జర్వ్ చేశారు? పక్కన చిన్న గది ఉంది, అక్కడ ఒక అబ్బాయి కూర్చున్నాడు, మొబైల్ తో మాట్లాడుతున్నాడు. అబ్బాయి పక్కన 4 వెహికల్స్ ఉన్నాయి. ఇటు వైట్ కలర్ కార్ పక్కన వైట్ కలర్ యాక్టివా ఉంది. ఇటు అన్ని వెహికల్స్ 26 ఉన్నాయి. ఇటు సైడ్ ఆపోజిట్ 20 అబౌవ్ ఉన్నాయి సార్. మధ్యలో ఇటు సైడ్ మళ్ళీ ఇటు సైడ్ వస్తే ఇంకొక 3 వెహికల్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఇంకేమైనా చేంజ్ చేస్తారు? చెప్పండి. చేతగానే ఒక అమ్మాయి ఇక్కడ మొబైల్ మీద మెట్లు దిగంగానే అక్కడ ఒక రెడ్ బ్యాగ్ డ్రైవ్ చేసుకుంటాం. అందులో 2 మేడం వెళ్ళేటప్పుడు మొబైల్లో పక్క క్లాసులో బోధన క్లాస్ నడుస్తుంది సార్ చెప్పింది. ఇలా 3rd నెంబర్ క్లాస్లో సైకాలజీ సార్ క్లాస్ ఎప్పుడు అశ్విన్ సార్ అలా వచ్చేటప్పుడు ప్రిన్సిపల్ సార్ ఎదురుగా డాక్టర్ చేసి 2 నెంబర్ అబ్జర్వ్ చేసుకుని వచ్చేటప్పుడు అటు చూసిన అక్కడ అమ్మాయిలు అందరూ డ్రాయింగ్ చేస్తుంటారు. తర్వాత వచ్చేటప్పుడు ఇంకోసారి ప్రిన్సిపల్ సార్ పెట్టుకుని చూస్తూ మాట్లాడుతుంది. ఇద్దరు ప్రిన్సిపల్ సార్ వచ్చేసింది లోపల పని చేస్తుంది.
మళ్ళీ వచ్చేటప్పుడు అదో ఇక్కడ బ్యాగ్ అక్కడనే ఉన్నది, అమ్మాయి అక్కడనే ఉన్నది, వీళ్ళు అక్కడ వీళ్ళు అక్కడనే ఉన్నారు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ చేసుకుని సార్ క్లాస్ క్లాస్ రాసింది. అంటే జస్ట్ నేను చెప్పింది ఒకటి పోయి కొటేషన్ కూడా ఉంది సార్. ఆ. కార్ మీద 91 lakhs క్వాలిటీ ఓకే 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 రైట్. సో వీళ్ళకి ఒక్కసారి ప్లీజ్ కొంచెం ఎందుకనంటే నేను మొత్తం పరిశీలించి రమ్మని అలా చెప్పను, చూసి రమ్మంటే కాసి రమ్మంటే ఓకే. అదే అవగాహన సార్ ఫస్ట్ మైండ్ అదే అనుమానం ఓకే ఓకే రైట్. సో సరే మీరందరూ ఇక్కడే ఉండండి, మీరు ఏం చెప్పద్దు, జస్ట్ అబ్జర్వ్ లిటిల్ బిట్. నేను ఒక్క మిత్రుని తీసుకొని బయటకు వెళ్ళేసి ఆయన ప్రేమ మంత్రం చెప్తా, ఆ మంత్రం వచ్చి ఇలా చెప్పేసి ఒకటే మంత్రం రైట్. ఒక చిన్న అవకాశం లేదు, మిగతా మీరు నాకు పడరండి. యాక్చువల్గా వీళ్ళందరూ బయట పంపించి ఆ మంత్రం వినే లాస్ట్ ఓకే. జస్ట్ లిసన్ వాట్ షీ ఈస్ గోయింగ్ టు రికార్డ్ చేస్తున్నారు అందరూ రైట్. మీ అందరు కూడా ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నటువంటి యాక్టివిటీ ఏమి వినొద్దు, ఓకే? ఏం వినొద్దు. మీ అందరు కూడా బయటకు వెళ్ళాలి, ఒక్కరుండి మిగతా అందరూ బయటకు వెళ్ళాలి, ఓకే? డన్. ఎక్కడ ఉంటారంటే దయచేసి ఆ తాళంలో ఉండి సరే ఎట్లా ఒకరు ఎవరైనా సరే చూడండి, మిగతా ఇటానే అంటారు సార్. ఈసారి లాస్ట్ అవకాశం ఇద్దాం, మీరు మేడం నేను చెప్పినట్టు మీకు లాస్ట్ అవకాశం. అందరూ ప్లీజ్ మేడం తిరుగుతుండండి, మీరు ఒక్కరే ఉండండి, మీరందరూ ఉండి జస్ట్ ఆ ఒక్క మేడంకి ఈయన మేడంకి చెప్పండి, ఆ ప్రాసెస్ చేయండి సరిపోతుంది. నేను మీకు రాకుండా నేను చూసుకుంటాను, ఓకే? ఒక్క నిమిషం, వీళ్ళకు వినపడచ్చు, ఆ మేడంకు వినపడచ్చు, అంతగా వినపడచ్చు చెప్పండి ప్లీజ్ చెప్పండి. విద్యా విజ్ఞాన మహోత్సవం మరియు పాఠశాల విధానం పేపర్ 1, బోధనా పద్ధతులు పేపర్ 2. ఓకే, మీరు ఒక్క నిమిషం విన్నారు కదా, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. ఒక్క రండి, ఎవరు రండి, ఎన్ని వాళ్ళు ఒక్క రండి, ఎవరు మీకు మేడం ఏం చేసిందా అక్కడ సైడ్ ఉంటుంది ప్లీజ్ కొద్ది గట్టిగా. విద్యా విజ్ఞాన మనశాస్త్రము పాఠశాల చెప్పండి బోధనా పద్ధతులు పేపర్ 1 పేపర్ 2. ఓకే రైట్. విన్నారు ఓకే రైట్. విన్నారు ఆమె ఏం చేసిందో విన్నారా? మీరు విన్నారు, ఇంకోసారి చేయరు ఒకటేసారి. ఓకే మేడం కూర్చోండి, ఏం చేసిందో అది మీరు వినడం చేసి మేడం అక్కడ సైడ్ రైట్. చెప్పండి మేడం, ఏం చెప్పింది అది చెప్పండి, మంచిగా వినండి మేడం. విద్యా విధానం మనోవిజ్ఞాన శాస్త్రం ఓకే ప్లీజ్ కూర్చోండి. సేమ్ మేడం ఏం చెప్పాలని పాస్ చేయండి అక్కడ సైడ్. ఎస్ చెప్పండి. సేమ్ అదే మీరు నెక్స్ట్ పాస్ ప్లీజ్. చెప్పండి. మనోవిజ్ఞాన శాస్త్రం శైలి ఓకే కూర్చోండి. నెక్స్ట్ చెప్పండి. మీకు చెప్తే మేడం చెప్పండి. ఓకే
మీరు కూర్చోండి. హలో ఓకే కూర్చోండి. మీరు చెప్పండి సార్. మీరు చెప్పండి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం